300 మందికి సరిపడా అల్లం పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది మా క్యాటరింగ్ స్టైల్ అండి. సింపుల్ గా ఉంటది. ఇది 3 వారాల పాటు నిల్వ ఉంటది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూసుకోండి, ఇక్కడే ఉన్నాయి. ఇంతకు మించి మనకి ఏం పట్టదు. ముందుగా ఆయిల్ పోసేసుకుందామండి. దాదాపు 500 గ్రామ్స్ పడుతుందండి ఆయిల్. అల్లం అనేది బాగా వేపుకోవాలి నిల్వ కోసము. ముందుగా మనము మినపప్పు శనగపప్పు వేసుకుందామండి. దాదాపు 500 గ్రామ్స్ పడుతుంది. మనకి ఆవాలు వచ్చేసి మనకు దాదాపు 25 గ్రామ్స్ ఉంటుంది. జీలకర్ర వచ్చేసి దాదాపు ఒక 50 to 70 గ్రామ్స్ ఉంటుంది అనమాట. వేసేసుకుందాము. స్లో ఫ్లేమ్లో ఇది బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ కలర్ రాగానే మనం వేయాల్సింది వెల్లుల్లిపాయలు అండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, దాంతోపాటు కరివేపాకు, ఇంగు వచ్చి 50 గ్రాములు అండి. రాళ్ళుప్పు వచ్చేసి మనకి 80 to 90 గ్రామ్స్ ఉంటుంది. అందాజుగా వేసాం, మరీ టేస్ట్ చూసుకొని ఇంకా చేసుకుందాము. అటు మనము ఒక 800 గ్రామ్స్ వరకు మనకు ఒట్టిమిరపకాయలు పడతాయండి. బాగా స్లో ఫ్లేమ్ మీద కుక్కాలి, బాగా ఉబ్బుతాయి. 4 కిలోల అల్లం అండి వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఆయిల్లో అనేది బాగా కాలాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేపుకుంటాం. దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. మనం చెప్పినట్లు చేస్తే మాత్రం 3 వారాలు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇలాంటి బ్రౌన్ కలర్లోకి రావాలి. దీంట్లో చెమ్మంతా వెళ్ళిపోయింది, చాలా వెయిట్లెస్గా తయారైంది. ఇప్పుడు ఇలాంటి టైంలో మనము ఫస్ట్ స్టవ్ మంట తగ్గించుకొని చింతపండు పులుపు వేసేసుకుందామండి. ఇది దాదాపు మనకి 1.5 లీటర్ చింతపండు పులుపు అండి, గట్టి పులుపు. మనం 5 to 10 మినిట్స్ వేపుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కూడా తేమ శాతం అనేది వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బెల్లం అనేది ఇది కాస్త చల్లారాక కలుపుకొని మనం మిక్సీకి వేసుకుందామండి. చూసుకోవచ్చు, దీంట్లో అసలు తేమ శాతం అనేది లేదు. జస్ట్ బ్రౌన్ కలర్లో అయిపోయింది చూడండి. ఆయిల్ అనేది ఇలా వదలాలన్నమాట. ఆయిల్ ఎప్పుడే కానీ మనం అప్పుడు మనం అనుకోవాలి మొత్తానికి రెడీ అయిపోయిందని. నెక్స్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు, మనము బాగా చల్లారిపోయింది. ఇప్పుడు అనేది మనము బెల్లం పౌడర్ అనేది వేసుకుందాము. ఇది దాదాపు మనము 1100 గ్రామ్స్ అండి వెయిట్ చూసుకుంటే. ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. దాదాపు ఇంకొక 15 నిమిషాల తర్వాత మనం గ్రైండర్ కాడించుకుందాం. ముందుగా ఒక 150 ml ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు మనము ఆయిల్ అనేది ఎక్కువే ఉంటుంది. 150 గ్రామ్స్ అండి ఇది. ముందుగా ఆవాలు జీలకర్ర అనేది వేసేసుకుందామండి. ఆయిల్ బాగా వేడైపోయింది. ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఇంగు అనేది వేసుకుందామండి. ఇది అనేది పోపు అనేది ఎప్పుడు బాగుండాలి, ఎక్కువ ఫ్రై అవ్వాలి, బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది. అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం పచ్చళ్ళకి వేసుకున్నాము. గుమగుమలాడే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది 3 వారాల పాటు నిల్వ ఉంటుంది. మనం ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఫాలో కొట్టు గురు.